వరంగల్ వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్పోర్టుకు అనుమతిని మంజూరు చేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియన్ చైర్మన్ లేఖ రాసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టుకు అవసరమైన భూసేకరణ కోసం 205 కోట్లను విడుదల చేసింది. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్ సర్వీసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మామునూరు ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణ సమయంలో కేంద్రం HIAL సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 25 ఏండ్లలోపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో GMR సంస్థతో ఒప్పందం ఉంది. దీంతో రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగలేదు. అయితే ప్రస్తుతం HIAL ఇచ్చిన NOC కేవలం మామునూరు ఎయిర్పోర్ట్ కు మాత్రమే వర్తిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని GMR తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. GMR ఓకే చెప్పడంతో ఎయిర్పోర్ట్ పనులు చేపట్టేందుకు పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్పోర్ట్ అథారిటీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. మామునూరు ఎయిర్పోర్ట్ ను ఆపరేషన్స్ లోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చాలా కృషి చేశారు. గతేడాది నవంబర్ 26న ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు ఇప్పటికే AAIకి ఇచ్చామని వివరించారు. ఎయిర్పోర్ట్ పనులకు పర్మిషన్లు, అక్కడి నుంచి విమానాలు నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రామ్మోహన్ నాయుడు వరంగల్ ఎయిర్పోర్టుకు చకచక అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో DPRలు సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 698 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి మంజూరు చేయడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ కల సాకారమవుతోందన్నారు. ఎయిర్పోర్ట్ పనులు స్పీడప్ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం అనుమతి ఇవ్వడంపై ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి కొండ సురేఖ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. భారత్, చైనా యుద్ధ సమయంలో కీలక సేవలందించాయి. దాదాపు 32 ఏళ్ల తర్వాత మూతపడిన మామునూరు ఎయిర్పోర్ట్ కి మళ్లీ విమానాల సందడి రానుంది. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్లు నడుస్తున్న ఈ విమానాశ్రయం నుంచి మళ్లీ విమానం ఎగరనుంది.